2026 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈశాన్య భారతదేశ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ ఈశాన్య భారతదేశంలో 8 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 8 రాష్ట్రాల్లో ఇటీవలే స్వర్ణ జయంతి ఉత్సవాలని 50 సంవత్సరాల ఉత్సవాలని జరుపుకుంటున్న రాష్ట్రం సిక్కిం. ఆ సిక్కిం పర్యటన నుంచి దాదాపు భారతదేశంలో ఇప్పటి వరకు అవుట్డోర్ క్రికెట్ స్టేడియాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నూతనంగా ఈశాన్య భారతదేశంలో ఈ యొక్క అవుట్డోర్ కాకుండా ఇండోర్ క్రికెట్ స్టేడియాలను ఏర్పాటు చేశారు. అలా ఇండోర్ క్రికెట్ స్టేడియాలను ఏర్పాటు చేయడానికి భారతదేశ క్రికెట్ నియంత్రణ మండలి BCCI చాలా గట్టిగా పూనుకుంది. అలా ఈ భారతదేశంలో సిక్కింలో గ్యాంగ్ టక్ అనే ప్రాంతం నుంచి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి వర్చువల్ విధానంలోని 6 ఇండోర్ క్రికెట్ అకాడమీలని వర్చువల్గా ప్రారంభించారు. 28వ తారీఖు ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలోని అది మొత్తము ఆ ఇండోర్ స్టేడియాల సంఖ్య 6 ఉన్నాయి. ఈ 6లోని మన భారతదేశంలో కేవలం ఈశాన్య ప్రాంతంలోనే ఇండోర్ క్రికెట్ స్టేడియాలు, అసలు యాక్చువల్గా క్రికెట్ స్టేడియాలు అంటే అవుట్డోర్లో ఉంటాయి, కానీ ఇవి ఇండోర్ క్రికెట్ స్టేడియాలు. ఇలా ఇండోర్ క్రికెట్ స్టేడియాలని ఈశాన్య భారతదేశంలో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అక్కడ డైలీ వర్షం వస్తూ ఉంటుంది. వర్షం వచ్చే దానితో పాటుగా అక్కడ వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఆ వాతావరణ పరిస్థితులతో పాటుగా శీతోష్ణ స్థితి రకము డిఫరెంట్గా ఉంటుంది. అంటే శీతోష్ణ స్థితి, వాతావరణ విధానము, వర్షపాతాన్ని అన్నిటి దృష్టిలో పెట్టుకొని మన భారతదేశంలోని ఉన్న క్రికెట్ నియంత్రణ మండలి BCCI వాళ్ళు అప్పుడు యాక్చువల్గా 2024 సంవత్సరంలోనే ఈశాన్య భారతదేశంలోని దాదాపు 8 రాష్ట్రాలు ఉంటే ఆ 8 రాష్ట్రాల్లో ఈశాన్య భారతదేశ రాష్ట్రాలు ఇవి. వాటిలోని 6 ప్రాంతాల్లో ఇలా ఇండోర్ క్రికెట్ స్టేడియాలని మొదటిసారిగా ఈ 2024లో అప్పటి BCCI కార్యదర్శి జైషా ప్రారంభించారు. అప్పుడు జైషా నూతనంగా వాటిని ప్రారంభించారు. అయితే వీటిని ప్రారంభించినటువంటి BCCIయే వీటికి ఫండింగు మొత్తం వీటి నిర్మాణ విషయంలో మొత్తం కూడా BCCIయే నిర్మించింది. అంటే ముంబై కేంద్రంగా పనిచేస్తున్న భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు వాళ్ళు దీన్ని ఫాలోఅప్ చేశారు. అయితే అప్పుడు కార్యదర్శిగా ఉంది జైషా. అయితే ఇప్పుడు దీనిని అధ్యక్షుడు అనే అతను ఒక ఆయన, కార్యదర్శి అనే ఒక అతను, ఉపాధ్యక్షుడు అనే ఇంకొక అతను, మొత్తం 3 ఈ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం ముంబై కేంద్రంగా పనిచేస్తున్న BCCIకి మిథున్ మన్హాస్ ఇది ఇలా కాకపోతే ఇలా రాసుకోవచ్చు, మనహాస్ ఇలా కూడా రాసుకోవచ్చు, మిథున్ మన్హాస్. ఇక ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా ప్రస్తుతం BCCIకి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తుంది రాజీవ్ శుక్లా. BCCI అధ్యక్షుడిగా ఉన్నది మిథున్ మన్హాస్. కార్యదర్శిగా పనిచేస్తుంది దేవజిత్ సైకియా ప్రస్తుతము BCCI కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాజీవ్ శుక్లా BCCI ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ పనిచేస్తున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రస్తుతం భారతదేశంలోనే 6 ఇండోర్ క్రికెట్ స్టేడియాలని అకాడమీలని ప్రారంభించారు. ఇక్కడ క్రీడాకారులకు సంపూర్ణ మద్దతు లభించింది అనమాట. మొత్తము 8 ఈశాన్య రాష్ట్రాలుంటే వాటిలోని అస్సోం మరియు త్రిపురలో మాత్రమే ఇటువంటి స్టేడియాలు లేవు. మరి ఉన్నాయి ఎక్కడెక్కడ? ఒకటి సిక్కింలో ఒక నూతనంగా నిర్మిస్తున్నారు. ఆ సిక్కింలో నిర్మించే ప్రాంతాన్ని రాంగ్పో అంటారు. రాంగ్పో సిక్కింలోని ఇండోర్ క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక 2వ రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్, ACP అరుణాచల్ ప్రదేశ్ దోయిముక్కు అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని ఇండోర్ స్టేడియం క్రికెట్ ఆడటానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇక 3వది ఒకటి సిక్కిం రాంగ్పో, 2 అరుణాచల్ ప్రదేశ్ దోయిముక్కు, 3వది మణిపూర్లో ఉన్న ఇంపాల్లో కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇక 4వది మదన్ కుర్క్లాంగ్ ఇది మేఘాలయ ప్రాంతంలో ఉంటుంది. మేఘాలయ మదన్
కుర్రుక్లాంగ్ మదన్ కుర్క్లాంగ్, అది మేఘాలయ రాష్ట్రం. మిజోరం ఐదవది మిజోరంలోని ఐజ్వాల్ ప్రాంతం లేదా ఐజ్వాల్ లేదా ఐజోల్ ప్రాంతంలోని. ఇక నెక్స్ట్ దీమాపూర్ నాగాలాండ్లో ఉన్న దీమాపూర్ నాగాలాండ్ మన భారతదేశంలోని ఇండోర్ క్రికెట్ స్టేడియం. మరి ఐజ్వాల్ మిజోరం, మిథున్ కుర్కాంగ్ మేఘాలయ, ఇంపాల్ మణిపూర్, దోయిముఖ్ అరుణాచల్ ప్రదేశ్, రాంగ్పో సిక్కిం, ఇలా మొత్తం 8 రాష్ట్రాలు ఉంటే వాటిలోని కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు ఇండోర్ క్రికెట్ స్టేడియాలను ఏర్పాటు చేసే విధానం అది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈశాన్య భారతదేశానికి దగ్గరగా ప్రజెంట్ ఉత్తర భారతదేశంలో భాగంగా ఉంది. దగ్గరగా అంటే ఈశాన్య భారతదేశానికి దగ్గరగా ఉత్తర భారతదేశంలో ఉన్న ఆ రాష్ట్రాన్ని బీహార్ అంటారు. బీహార్ రాష్ట్రంలోని ఉన్న జిల్లా పేరు పూర్ణిమా జిల్లా. బీహార్ రాష్ట్రము పూర్ణిమా జిల్లాలోని జిల్టోలా మైదానం. ఈ జిల్టోలా మైదాన కేంద్రంగా 1981 సంవత్సరంలో సార్నా ఫుట్బాల్ కప్ను ఏర్పాటు చేస్తారు. ఈ సార్నా ఫుట్బాల్ కప్ను ఏర్పాటు చేయకముందు 1981 కంటే ముందు ఫుట్బాల్ క్రీడకి ఇది చాలా ప్రాముఖ్యం చెంది ఈ జిల్టోలా మైదానము ఈ క్లబ్ ఏర్పడక ముందే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తరపున ఆడటానికి చాలామంది క్రీడాకారులను అందించింది. వాళ్ళతో పాటుగా 1926 సంవత్సరంలో ఇండియన్ ఫుట్బాల్ టీంకి నాయకత్వం కెప్టెన్గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ సమద్ను కూడా ఈ యొక్క మైదానమే అందించింది. దాని పేరు జిల్టోలా మైదానం. దాదాపుగా 12,000 జనాభా ఉన్న ఈ గ్రామము 8,000 మందికి మన ఫుట్బాల్ అంటే పిచ్చి ఉంటుంది. భారతదేశంలో మ్యాక్సిమం క్రికెట్ అంటే పిచ్చి ఉంటుంది గల్లీ నుంచి ఢిల్లీ దాకా. కానీ ఇక్కడ ఈ బీహార్ పూర్ణిమా జిల్లాలో జిల్టోలా మైదాన ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఇంటికొక ఫుట్బాల్ క్రీడాకారుడు ఉంటాడు. ఇక ఈ యొక్క సయ్యద్ అబ్దుల్ సమద్ నాయకత్వం వహించి ఇండియాకి దాదాపు 100 సంవత్సరాల క్రితము ఇండియా కెప్టెన్సీ తీసుకున్న తర్వాత అక్కడ పిల్లల్లోని బాగా స్పోర్టింగ్ స్పిరిట్ పెరిగి ప్రతి ఒక్కళ్ళు ఫుట్బాల్ క్రీడని ఎక్కువ మక్కువ చూపారు. ఫుట్బాల్ క్రీడ మక్కువ చూపడానికి ప్రధాన కారణం కూడా ఖర్చు తక్కువ ఉంటుంది. ఏముంది, ఉదయం ఒక టీషర్టు, ఒక నెక్కరు, ఒక షూ ఉంటే దాని సంవత్సరం మొత్తం ఆడొచ్చు. అదే క్రికెట్ లాంటిది అయితే దానికి గార్డ్స్ కావాలి, ఫ్యాట్లు కావాలి, తర్వాత గ్లౌస్ కావాలి, హెల్మెట్ కావాలి, ఫ్యాట్ కావాలి, అత్యాధునికమైనటువంటి శిక్షణ కావాలి. దీనికి ఎటువంటి శిక్షణ అవసరం లేదు. ఫిట్నెస్ ఉంటే ఉరకటం, తన్నటం, గోల్ తెచ్చుకోవటమే. అలా సయ్యద్ అబ్దుల్ సమద్ నాయకత్వంలోని ఈ భారతదేశ టీం ఆడినప్పుడు ఆయన చూసి మళ్ళీ బిఎన్ గంగూలీ భారతదేశంలోని ఆడినటువంటి వ్యక్తి, అబ్దుల్ లతాస్ ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి, మహమ్మద్ షాయబ్ ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి, దేవుదా ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి, ఈయనతో పాటుగా పద్మసిన్హా, దేవుదా, మహమ్మద్ షాయబ్, అబ్దుల్ లతాస్, బిఎన్ గంగూలీ మరియు సయ్యద్ అబ్దుల్ సమద్ వీళ్ళందరినీ భారతదేశానికి అందించిన ఫుట్బాల్ స్టేడియం పేరే జిల్టోలా మైదానం. ఈ జిల్టోలా మైదానం బీహార్ రాష్ట్రంలోని పూర్ణిమా జిల్లాలో ఉన్నది ప్రస్తుతము. ఇక్కడ నుంచి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఫుట్బాల్ క్రీడాకారులు ఉన్నారు. అంటే క్రికెట్కి భిన్నంగా వస్తూ ఉంది అది. ఇలా భారతదేశంలోని 2 గురించి చెప్పుకున్నాం మనం. ఈశాన్య భారతదేశం నుంచి ఎప్పుడు క్వశ్చన్లు వస్తుంటాయి. ఆ క్వశ్చన్ల ప్రకారంగా చూసినప్పుడు 6 రాష్ట్రాల్లో 6 ప్రాంతాల్లో 6 ఇండోర్ క్రికెట్ స్టేడియాలు ఏర్పడిచారు. క్రికెట్ స్టేడియాలకు ఇండోర్ ఎప్పుడు ఉండదు, కానీ ఇప్పుడు ఏర్పడిచారన్నమాట. తర్వాతది మన భారతదేశం ఇటీవల కాలంలో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు S-400. ఇది గగనతల క్షిపణి వ్యవస్థ. అదే S-300 అంటే ఇది కూడా గగనతల క్షిపణి వ్యవస్థే. ఈ క్షిపణి వ్యవస్థ వల్ల ఇరాన్ దేశము చాలా పటిష్టంగా ఈ ఇజ్రాయెల్ మరియు అమెరికా దేశాన్ని అడ్డుకుంది. అది ఇరాన్ దగ్గర ఉన్న గగనతల క్షిపణి వ్యవస్థ పేరు S-300 అయితే భారతదేశం దగ్గర ఉన్నదాన్ని S-400 అంటారు. ఈ S-400 గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థని భారతదేశానికి మొత్తం 5 వ్యవస్థలని అమ్మాలని చూసిన దేశం రష్యా భారత్ మధ్య 2018 సంవత్సరం అక్టోబర్లోని ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారము మన భారతదేశంలో రాజస్థాన్ సరిహద్దుల దగ్గర తారి ఎడారిలోని పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి క్షిపణిని నిలువరించడానికి గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ కోసము భారతదేశము 2018 అక్టోబర్ మాసంలో మొత్తం 5 S-400ని కొనుగోలు చేయాలని చూసింది. ఈ కొనుగోలు చేసే నిమిత్తం ఇప్పటికే మన భారతదేశానికి S-400 3 చేరినాయి. మొత్తం 5 వ్యవస్థలు కావాలి, 3 చేరి ఉన్నాయి.
నాలుగవది మేలో రావడానికి రెడీగా ఉంది, ఐదవది నవంబర్లో వస్తుంది. ఇట్లా 2026 నాటికల్లా S-400 భారతదేశం దగ్గర మొత్తం 5 ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు 3 వచ్చి ఉన్నాయి, 3 పని చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో కూడా పాల్గొన్నాయి. ఇక్కడ భారతదేశం అనేటువంటి సైనిక వ్యవస్థకి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి క్రమంలోని భారతదేశం రాజస్థాన్ సరిహద్దులోని మన భారతదేశాన్ని కాపాడుకునే క్రమంలో అక్కడ సరిహద్దు వెంట పెట్టారు. మొత్తం టోటల్గా 5 సిస్టాలని రష్యా దేశము మనకు అమ్మ చూపింది. అది 2018 నుంచి 2026 మధ్య పూర్తిగా మనకు అమ్మి పెట్టాల్సిందే దాని ఒప్పందం ప్రకారం. ఇది S-400. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ స్థాయిలోని భారతదేశానికి డ్రగ్స్ విషయంలో, మాదక ద్రవ్యాల విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తిని సలీం అంటారు. సలీం ఆయన పేరు డి సలీం అనొచ్చు, లేదా సలీం డోలా అనొచ్చు. సలీం డోలా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల సరఫరాదారుడు. ఈయన దావూద్ ఇబ్రహీం యొక్క అనుచరుడు అన్నమాట. అదో యాక్చువల్గా ఈయన ఎక్కడో ఉంటాడో దొరకడో, కానీ ఇండియాలో మాఫియా నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడో జగత్తుకి దొరకకుండా ఉండేటువంటి వ్యక్తి, జనాలు కనపడకుండా ఉండే వ్యక్తి, కానీ సామ్రాజ్యాలు స్థాపిస్తూ ఉంటారన్నమాట. ఇలా దావీద్ ఇబ్రహీం యొక్క ప్రధాన అనుచరుడిగా ఉండి సలీం డోలా ఇటీవల డ్రగ్స్ కేసులలో ఏ కేసును తీసుకున్నా కానీ డ్రగ్స్ కేసులో, మాదక ద్రవ్యాల విషయంలోని ఈయన పేరు చెప్తున్నారు, సలీం డోలాది. ఈ సలీం డోలా ఎవరైనా తర్వాత ఇంటర్పోల్ వాళ్ళు గ్రహిస్తే దావూద్ ఇబ్రహీం యొక్క ప్రధాన అనుచరుడు. ఈయననే భారతదేశ యొక్క సైనిక వ్యవస్థ, అంటే సైనిక వ్యవస్థ, పోలీసింగ్ వ్యవస్థ దాని టర్కీ దేశాన్ని తుర్కియా అంటారు ప్రజెంట్. ఆ తుర్కియేలోని ఇస్తాంబుల్లో పట్టుకొచ్చారు. తుర్కియే దేశంలో ఇస్తాంబుల్ నగరంలోని భారతదేశం కేంద్రంగా ఆ మాదక ద్రవ్యాల్ని, డ్రగ్స్ మాఫియాని నిర్వహిస్తూ ఏరే దేశాల్లో నక్కి ఉన్నటువంటి తీవ్రవాది కార్యకలాపాల కంటే ఎక్కువ మాదక ద్రవ్య కార్యకలాపాలను పరిగణించిన భారతదేశము ఇలా మాదక ద్రవ్యాల నిరోధక విభాగం వాళ్ళు వెళ్ళి సలీం డోలాను పట్టుకొచ్చారు. ఇప్పుడు సలీం డోలా అనే ఆయన అంతర్జాతీయ స్థాయిలోని మాదక ద్రవ్యాల సరఫరాదారుడు. ఇది మనం తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ మరొక అంశము అదే RIL, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, ఈడీగా పనిచేస్తున్న ఆయన్ని అనంత్ అంబానీ అంటారు. చాలా లావు ఉంటాడైనా అనంత్ అంబానీ. ఈ అనంత్ అంబానీ ఇటీవల ఒక మంచి కార్యక్రమాన్ని గుజరాత్ రాష్ట్రంలోని ఏర్పాటు చేద్దామని సంకల్పించితే అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ మంచిదే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం వీళ్ళు ప్రజెంట్ ఫాలో అవుతున్నారు. అది వివాదాస్పదంగా అప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. పర్యావరణానికి సంబంధించి, జీవావరణ వ్యవస్థకు సంబంధించిన అంశం కాబట్టి అప్పట్లోని ఉన్నటువంటి ఈ సంస్థని వన్ తారా అంటారు. ఈ సామాజిక స్పృహ కలిగి వన్ తార అనే పేరు పైన గుజరాత్ రాష్ట్రంలోని ఏర్పాటు చేసిన ఒక పర్యావరణ సంబంధమైన ప్రైవేటు వ్యవస్థలో ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ప్రపంచంలో ఎక్కడ వన్యప్రాణులకి ఇప్పటివరకు భారతదేశంలో వన్యప్రాణులను సంరక్షిస్తుండో, కానీ కొలంబియా దేశంలో, అది కూడా దక్షిణ అమెరికా ఖండంలో భూమధ్య రేఖ పోయేటువంటి బ్రెజిల్ దేశ సరిహద్దుగా మరియు పక్కనే ఉన్న వెనిజులా దేశ సరిహద్దుగా ఉన్న ఒక దేశం పేరే కొలంబియా. ఈ కొలంబియా దేశంలోని ఒక నది ఉంటుంది, ఫేమస్ నది. ఆ ఫేమస్ నది మగ్దలీనా నది. కొలంబియా దేశంలో మగ్దలీనా నదిలోని జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని ఇబ్బంది పెడుతున్న ఒక 80 నీటి ఏనుగులని, వాటిని నీటి హిప్పోపోటమస్, ఆ 80 హిప్పోపోటమస్ని మేము చంపేస్తామని, పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఇవి తావిళ్ళని, చిన్న పాముల్ని, చేపల్ని అసలు ఏమీ ఉండట్లేదు, ఇవి నీళ్ళలో ఉండి మొత్తం ఏజంటనే మిగతా వ్యవస్థను మొత్తాన్ని అని ఈ యొక్క మగ్దలీనా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ 80 నీటి ఏనుగుల్ని, హిప్పోపోటమస్ని చంపేస్తామని చెబితే వాటిని ఆ దేశం లేకుండా, ఈ భూమి లేకుండా చేసినందుకు ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించిన వ్యాపారవేత్త అనంత్ అంబానీ. అంటే ఇక్కడ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ అని ఉంటాయి. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తే ఈయన అనంత్. కన్ఫ్యూజ్ కావద్దు. ఈయన అనంత్ అంబానీ. ముఖేష్, అనిల్ అన్నదమ్ములు. ఈయన పేరు అనంత్ అంబానీ. ఈ అనంత్ అంబానీ సొంతగా ఒక జీవ వైవిధ్యాన్ని పెంపొందించడానికి జీవావరణ మండలం లాగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సొంతగా ఏర్పాటు చేసిండు. దాని పేరు వన్ తారా అంటారు. ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగింది కాబట్టి దాన్ని గుర్తుంచుకోండి, అలా తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మన భారతదేశంలోని పోర్టబుల్ విండ్ టర్బైన్స్ని అంటే యాక్చువల్ సొంతగా ఎటువంటి చదువు లేకపోయినా సొంతగా ఒక వ్యక్తి సాధించాడు. పోర్టబుల్ విండ్ ఎనర్జీని తీసుకొచ్చాడు అన్నమాట. అంటే గాలి ద్వారాగా ఆ టర్బైన్ని తిప్పుకుంటూ చిన్నగా ఆ విండ్, అంటే యాక్చువల్గా
విండ్ అంటే కిటికీల దగ్గర నుంచే టర్బైన్లు ఏర్పాటు చేసి పోర్టబుల్గా ఒక దగ్గరికి మార్పిడి చేసుకోవడానికి కూడా అవకాశం ఉండే పోర్టబుల్ విండ్ ఎనర్జీ టర్బైన్ని ఒక సన్ విండ్ ఇన్నోవేషన్ అనే ఒక సంస్థను స్థాపించి సన్ విండ్ ఇన్నోవేటివ్ అనే సంస్థను స్థాపించి రాజస్థాన్ రాష్ట్రం బోడిమేడా జిల్లా సాంకాలి గ్రామంలోని జన్మించిన ఆ సోడా, ఏ సోడా ఆయన డిఎస్ సోడా అంటారు, డిఎస్ఎస్ అంటారు. డిఎస్ అంటే డూంగర్ సింగ్ సోడా, ఈ డూంగర్ సింగ్ సోడా సన్ విండ్ ఇన్నోవేషన్ అనే సంస్థను సొంతగా స్థాపించి రాజస్థాన్ సాంకాలి ప్రాంతంలో ఈయన పోర్టబుల్ విండ్ ఈ టర్బైన్స్ని తయారు చేసుకుంటూ భారతదేశంలో ఒక రాజస్థాన్ రాష్ట్రంలోనే 50 కోట్ల రూపాయలతో ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంటాడు స్వయం ఉపాధి విభాగంలో. చదువు లేదు, నాలెడ్జ్ లేదు, కానీ ప్రయత్నించాడు, సక్సెస్ అయ్యాడు. అది రకమాట దీని గురించి. నెక్స్ట్ ఇంకొక అంశము, భారతదేశము ఇటీవల ఖనిజ అభివృద్ధి విభాగంలోని కీలక ఖనిజాల విషయంలోని భారతదేశం కీలక ఖనిజాలు అనేవి బడ్జెట్లో కూడా ప్రస్తావించింది. కీలక ఖనిజాల వాల్యూ ప్రాసెసింగ్ పార్కులని దాదాపు 4 రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది ఇటీవల కాలంలోని. ఒకటేమో ఆంధ్రప్రదేశ్, 2 ఒడిస్సా, 3 మహారాష్ట్ర, 4 గుజరాత్. అలా గుజరాత్ మరియు మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లోని నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ద్వారాగా కీలకమైన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ద్వారాగా ఈ 4 రాష్ట్రాల్లోని కీలక ఖనిజాల వాల్యూ ప్రాసెసింగ్ పార్కుల్ని యూనిట్ని ఏర్పాటు చేశారు. అంటే ఏ రాష్ట్రంలోని కీలక ఖనిజాల వాల్యూ ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తున్నారు? 1, 2, 3, 4 అలా చూసుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్లోని అట్ట క్వశ్చన్లు వస్తుంటాయి. ఇక తర్వాత డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్లస్ టాటా అడ్వాన్స్డ్ సైన్స్ సంబంధించినటువంటి ఒక సంస్థ కలిసి ఏర్పాటు చేసిందే సాయుధ ప్లాట్ఫామ్ అంటారు. అంటే ఇక్కడ భారత రక్షణ అభివృద్ధి సంస్థ వాళ్ళు, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు ఇద్దరు కలిసి సంయుక్తంగా సాయుధ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేశారు ఇటీవల కాలంలో. అది ట్రాక్ అండ్ వీల్డ్ అయినటువంటిది. ట్రాక్ అండ్ వీల్డ్ విభాగంలోని భారతదేశానికి విక్రమ్ VT-21ని మరియు 30 mm అన్మ్యాన్డ్ మనిషి లేనిది టారిట్ 30 mm అన్మ్యాన్డ్ టారిట్ విక్రమ్ VT-21 అనే ట్రాక్ అండ్ వీల్డ్ అయినటువంటి సాయుధ ప్లాట్ఫామ్ని భారతదేశంలో డిఆర్డిఓ మరియు టాటా వాళ్ళు కలిసి అభివృద్ధి చేస్తారు. ఇది వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో భాగంగా మద్దతు తీసుకొని, అంటే వీళ్ళు డిఆర్డిఓ మరియు టాటా వాళ్ళు ఇద్దరు కలిసి ఈ రెండింటిని ఏర్పాటు చేయడానికి దాదాపు వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో భాగంగా 30 నెలల్లోనే ఈ ప్రోటోటైప్ని పూర్తి చేశారు. అంటే 30 నెలల్లో ప్రోటోటైప్ అయినటువంటి దీనిని ఆ వెహికల్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళ మద్దతు తీసుకొని డిఆర్డిఓ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు కలిసి ఏర్పాటు చేసినటువంటి కొత్త విధానం విక్రమ్ VT-21 30 mm అన్మ్యాన్డ్ టరిట్ అనే వాటిని ఏర్పాటు చేశారు. ఇక నెక్స్ట్ నేషనల్ స్థాయిలో నేవల్ NSTL నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ 2 ఉంటాయి. ప్లస్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇటీవల కాలంలో ఇద్దరు కలిసి బెల్ అనే సంస్థతోని ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే యాక్చువల్గా ఇదేంటంటే ఇది ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది ప్రధాన కార్యాలయం. ఇది నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్. నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పా, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో అక్కడ ఉంటుంది. ఇది ఎప్పుడు ఏర్పడేది, ఎందుకు ఏర్పడింది? ఇది హెడ్ క్వార్టర్ విశాఖపట్నంగా ఉంటుంది. విశాఖపట్నంగా పనిచేసేటువంటి NSTL ఢిల్లీ కేంద్రంగా పనిచేసే డిఆర్డిఓ ఈ 2 కలిసి బెల్ అనే సంస్థతోని ఒప్పందం చేసుకొని, ఆ ఒప్పందం ఏంటంటే నౌకా దళానికి ఆయుధాలని సప్లై చేయటం,
ఫ్యాబ్రికేషన్స్ సప్లై చేయడం, ఇన్స్టలేషన్స్ తీసుకురావడం, కమిషనింగ్ తీసుకురావడం. అంటే కమిషనింగ్ విభాగంలోనే బెల్లుతో సహకరించి 2 సంస్థలు పనిచేస్తుంటాయి. సరే, ఇన్స్టలేషన్స్ విభాగంలో పనిచేస్తుంటాయి, ఫ్యాబ్రికేషన్ విభాగంలో పనిచేస్తాయి, నౌకాదళ ఆయుధాలను తయారు చేయడానికి బెల్లుతో పనిచేస్తాయి. ఇప్పటి వరకు 2 అనుకున్నాయి. యాక్చువల్గా డిఆర్డిఓ వాళ్ళు స్థాపించిందే ఇదనమాట, నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ అనే సంస్థ అని ఏర్పాటు చేస్తారు. ఆ చేసిన క్రమంలో వీళ్ళకి సపోర్ట్ కోసం బెల్ అనే సంస్థను కూడా వీళ్ళు తీసుకొస్తారన్నమాట. ఇది కరెంట్ అఫైర్స్ అంశం. ఇది ఇక నెక్స్ట్, సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని సిరమ్ అనే పేరుతో పూణే కేంద్రంగా నడిచేటువంటి వైద్య విధానము, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఉన్నదాన్ని సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతోని యూనివర్సిటీతో ఒక ఒప్పందం చేసుకుంది. అటు సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశము బ్రిటన్లో ఉన్న ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో ఒక బహుళ వ్యాక్సిన్ తయారు చేయడానికి ఒప్పందం చేసుకుంది. అంటే ఆ బహుళ వ్యాక్సిన్ పేరు ఏంటి? మల్టిపుల్ వ్యాక్సిన్. మలేరియా వ్యాధికి ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యాక్సిన్లు అన్నీ ఒక రకమైతే ఇది ఏంది? మల్టిపుల్ వ్యాక్సిన్, బహుళ వ్యాక్సిన్ని మలేరియా వ్యాధికి దోమ జీవిత చక్రంలో ఏ విధంగా అది డెవలప్ అవుతుంది, ఎందుకు అది ఇంకా ప్రబలుతుంది, ఎందుకు వ్యాపిస్తుంది, ఇంకా వ్యాపించకుండా దోమలోనే ఎందుకు అంతం కావట్లేదు, మానవుడికి ఎందుకు మళ్ళీ తిరగబెడుతుంది అనే దానికోసము ఈ 2 కలిసి ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందం ప్రకారము 678C తయారీ అభివృద్ధిలోని, దాని పేరు 678 అనే సి, 678C అంటే 3 కదా, 3. ఆ మలేరియా మల్టిపుల్ వ్యాక్సిన్ని సిరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నారు. దీంతో పాటుగా భారతదేశంలో ఇటీవల కాలంలోని భారతదేశ వ్యాప్తంగా ముంబై, బెంగళూరు కేంద్రాల్లో బాగా సాఫ్ట్వేర్ కానీ, లేదా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ ఈ 4 నగరాలు బాగా ఎక్కువ పేర్లు వస్తుంటాయి అన్నమాట. యాక్చువల్గా భారతదేశంలోని భౌగోళికంగా సాఫ్ట్వేర్ కంపెనీలు, ఉపాధి కల్పించే సాఫ్ట్వేర్ కంపెనీలు భారతదేశంలో ఉపాధి కల్పన, గ్రోత్ని, క్యారియర్ని, ఉద్యోగ అవకాశాలని కల్పించేటువంటి విషయంలో భౌగోళికంగా ఏ ప్రాంతాలు ముందున్నాయి, సాఫ్ట్వేర్ విభాగంలో భౌగోళికంగా ఏ నగరాలు, ఏ ప్రాంతాలు క్యారియర్ని, ఉద్యోగ అవకాశాలని, జీవితాన్ని ఉన్నతంగా చేయడానికి మొదటి స్థానంలో ఈ రీసెర్చ్ ప్రకారం 1, 2, 3, 4, 5 స్థానాల్లో ప్రముఖ నగరాలను సర్వే చేశారు. దానిలోని కంపెనీలు అనేవి భారతదేశంలోని బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తము భారతదేశ యువతకి గ్రోత్ ఇవ్వడానికి, క్యారియర్ని డెవలప్ చేయడానికి మొదటి స్థానంలో ఉంటుంది. 2వ స్థానంలోని హైదరాబాద్ ఉంది. 3వ స్థానంలో ఢిల్లీ 3వ స్థానం, 4 ముంబై, 5 చెన్నై 5లోకి వచ్చింది. ఇలా హైదరాబాదు ముంబైకి, అదే మన బెంగళూరు ధీటుగా వస్తుంది సాఫ్ట్వేర్ విషయంలోని. బెంగళూరు, హైదరాబాద్ మరియు ఢిల్లీ, ముంబై, చెన్నై ఈ ప్రముఖ 5 నగరాలే భారతదేశంలో ఐటీ విభాగాల్లో యువతకి, భారతీయులకి ఉద్యోగోన్నతి, క్యారియర్ని మంచిగా కల్పించేటువంటి నగరాలు. ఇవి నగరాలైతే భారతదేశంలో లింక్డ్ ఇన్ అనే సంస్థ 2026 సంవత్సరంలోని గ్రోత్ విషయంలోని క్యారియర్ ఎలా వృద్ధి చెందుతుంది అనే దానిపైన ఇండియా వ్యాప్తంగా సర్వే చేస్తే ఆ సర్వేలోని దాదాపు ఇది 10వ సీజన్ సర్వే. దీన్ని ఏమంటారు? 10వ సీజన్ లేదా 10th ఎడిషన్ అంటారు. 2026 సంవత్సరంలోని 10th ఎడిషన్లోని లింక్డ్ ఇన్ సంస్థ సర్వే చేస్తే దానిలోని అత్యున్నత క్యారియర్ని, ఎక్కువ మందికి ఉపాధి కల్పించే సంస్థ పేరు, సాఫ్ట్వేర్ పేరే ఇన్ఫోసిస్ అంటారు. ఇన్ఫోసిస్ కంపెనీ భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ మంది యువతకి క్యారియర్ని ఇస్తుంది, క్యారియర్ వృద్ధి చేస్తుంది. అది లింక్డ్ ఇన్ అనే సంస్థ ద్వారాగా. ఇక 2వది యాక్సెంచర్ కంపెనీ కూడా. ఇది అమెరికన్ కంపెనీ, ఇదేది ఇండియా కంపెనీ, కానీ వీళ్ళు వచ్చి ఉంటున్నారు ఆల్రెడీ. ఇక తర్వాత యాక్సెంచర్ అనేది అమెరికన్ కంపెనీ అనేది ఆ ప్రపంచంలో టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి సంస్థ అది. నెక్స్ట్ 3వది అమెజాన్ కూడా భారతదేశంలో అత్యధిక మంది క్యారియర్కి ఉపయోగపడేటువంటి సంస్థ. 4వది జేపీ మోర్గాన్. నెక్స్ట్ 5వది అంటే భారతదేశం, ఇది కూడా అమెరికన్ కంపెనీ, ఇది అమెరికన్ కంపెనీ. ఇది ఒక్కటే ఇండియాది, కాబట్టి ఈ పనిచేసేది మాత్రం ఇండియాలో పనిచేస్తున్నాయి. కాబట్టి ఇండియాలో వీళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది తీసుకొచ్చేది అనమాట. నెక్స్ట్ 5వది ఎస్ఏపి అనే సంస్థ. ఈ ఎస్ఏపి, జేపీ మోర్గాన్, అమెజాన్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్ అనేవి భారతదేశంలో లింక్డ్ ఇన్ 2026 సర్వే ప్రకారము ఎక్కువగా వృద్ధినిచ్చేటువంటి సంస్థలు. ఇందాక బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై చెప్పుకుంది. అవి ఏంటంటే భౌగోళికంగా ప్రాంతాలు, ఏ ప్రాంతంలో ఆ ఉపాధిని ఇస్తున్నాయి అనే దాని గురించి చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ 2026 సంవత్సరంలోనే దాదాపు 10 కంపెనీలు మంచి మెరుగైనటువంటి
విషయ ర్యాంకింగ్లోకి వచ్చినాయి. గతంలో ఈ ర్యాంకింగ్లో లేకపోయినా కానీ ప్రస్తుతం వచ్చింది. దానిలో ఎస్ఏపి అనే సంస్థ, ఎన్విడి, మరి హెచ్పి, మరి మైక్రోసాఫ్ట్, శాండిస్క్, మార్వెల్ టెక్, థామస్ రాయిటర్, మార్వెల్ టెక్, శాండిస్క్ మరియు మైక్రోసాఫ్ట్, హెచ్పి, ఎన్విడియా, ఎస్ఏపి సంస్థలు ఇటీవల 2026 నివేదిక ప్రకారం కొత్తగా టాప్లోకి వచ్చినాయి. ఇది భారతదేశ వ్యాప్తంగా బెంగళూరు అంటే సాఫ్ట్వేర్ అంటే ఇన్ఫోసిస్. సింపుల్గా గుర్తుంచుకుంటే ఆ రెండు ఫస్ట్ ర్యాంకు ఇన్ఫోసిస్, కంపెనీల పరంగా అయితే నగరాల పరంగా అయితే బెంగళూరు ఉంటుంది. ఇది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విషయం. తర్వాత మహిళల యొక్క క్యారీర్ విషయంలో మహిళా కార్మికులు కానీ మహిళల యొక్క అభివృద్ధి విషయంలో వాళ్ళకు ఉద్యోగాల భద్రత కల్పించే విషయంలో ఉద్యోగ కల్పన, మహిళల ఉద్యోగ కల్పన భారతదేశం ఇటీవల ప్రపంచ వరల్డ్ లేబర్ డే వస్తుంది కదా, లేబర్ డే, ఆ ప్రపంచ కార్మిక దినోత్సవం మే నెల 1వ తారీఖు వచ్చేటువంటి క్రమంలోని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి నివేదిక పంపించే క్రమంలోని భారతదేశం కొన్ని లెక్కలు తీస్తే ఆ లెక్కల ప్రకారం భారతదేశంలోని మహిళా కార్మికులకి ఉద్యోగ కల్పన విషయంలోని మనం ఏ స్థాయిలో ఉన్నాం, గతంలో ఎలా ఉంది అంటే యాక్చువల్గా మహిళా నియామకాలు, మహిళా ఉద్యోగ కల్పన విషయంలో 2017 సంవత్సరంలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగ కల్పన కేవలం 22% మాత్రమే మనం వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేవాళ్ళం ఇండియాలోని. కానీ 2025 నాటికల్లా ఆ మహిళా ఉద్యోగ కల్పన రేటు 39% పోయింది. అంటే 2017లో 100కి 22 మాత్రమే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేవాళ్ళం. కానీ 2025 నాటికల్లా 100కి 39 మందికి ఉపాధి కల్పించడానికి భారతదేశం ఎదిగింది, ఆ స్థాయికి ఎదిగిపోయింది. ఇక నెక్స్ట్ అంటే ఉపాధి కల్పించే విషయంలో మహిళలకి కార్మికులుగా పనిచేసేటువంటి పని కల్పిస్తున్నాం. గతంలో పని కల్పించినంత 22 మందికి కల్పించినాం. ఇప్పుడు ఎంతమంది కల్పిస్తున్నాం? 39 మంది మహిళలు భారతదేశంలో కార్మికులుగా ఉద్యోగ కల్పనలో నిమగ్నమై ఉన్నారు. నెక్స్ట్ ఈ విషయాన్ని చెప్పింది భారత కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఈ మన్సుఖ్ మాండవీయ అంటే ఆయన యొక్క నివేదిక ప్రకారం భారతదేశంలోని మహిళా యొక్క కార్మిక సంఖ్య అనేది 100కి 22 మంది అప్పుడు ఉంటే ఇప్పుడు 100కి 39 మంది పనిచేసేటువంటి విషయంలో ఉన్నారు. నెక్స్ట్ మహిళా ప్రాధాన్యత రేటు అంటే కార్మిక మహిళా ప్రాధాన్యత రేటు ఇది మొత్తం మీద వాళ్ళు తీసుకున్నటువంటి విషయంలో అయితే భారతదేశంలోని 2017 సంవత్సరం 18వ సంవత్సరంలోని కేవలము కార్మిక మహిళా ప్రాతినిధ్య రేటు భారతదేశంలో 23.3% మాత్రమే ఉన్నది. దాని 2025వ సంవత్సరం కల్లా దానిని దాదాపు 40%కి పెంచారు. ఇలా ప్రజెంట్ భారతదేశంలో కార్మిక మహిళా ప్రాతినిధ్య రేటు విషయంలో ఇలా ఉంది, మహిళా కార్మికుల విషయంలోని ఇలా ఉంది. ఇది ప్రాతినిధ్యము, మహిళా కార్మికుల యొక్క ప్రాతినిధ్యం 23%, 40% కూడా అదే. తర్వాత మొత్తం మహిళల్లోని ఉద్యోగ వయస్సు చేసేవాళ్ళు అంటే 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు వీళ్ళు కార్మిక వర్గము అంటే యాక్టివ్గా ఉంటారు. అంటే 59 సంవత్సరాలు అంటే 59 సంవత్సరాల మధ్య ఈ 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఉద్యోగ వయస్సు నిష్పత్తి మొత్తం మహిళల్లోని ఎంత శాతం? 2017 సంవత్సరంలోని ఈ యొక్క విభాగంలో 22% మంది మాత్రమే ఈ 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వాళ్ళు పని ఉద్యోగ వయసు నిష్పత్తిని కలిగి ఉన్నారు. కానీ 2025 నాటికల్లా వీళ్ళ సంఖ్య 39కి పెరిగింది. దీని వాల్యూ ఒకటే రకంగా ఉంటుంది, కానీ పదాలు వేరు ఉంటాయి అన్నమాట. ఇలా భారతదేశంలోని మహిళా నిరుద్యోగ స్థాయి అప్పుడు 2017 సంవత్సరంలోని కేవలం 5.6 ఉంది మహిళలకు నిరుద్యోగ కల్పన. కానీ ఇప్పుడు మాత్రం 2025 నాటికి లెక్కల ప్రకారము అది 3.1%కి తగ్గింది. అంటే నిరుద్యోగ మహిళల్లో తగ్గింది, ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. ఉద్యోగ అవకాశాలు పెరిగితే ఆటోమేటిక్గా దాని విషయంలోనే నిరుద్యోగం తగ్గినట్టు, నిరుద్యోగం పెరిగితే ఉద్యోగ అవకాశాలు తగ్గినట్టు. ఇలా భారతదేశంలోని ఇక్కడ అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలు కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈశాన్య భారతదేశంలో 6 ఇండోర్ స్టేడియాల నుంచి ప్రజెంట్ భారతదేశంలోని నిరుద్యోగత మహిళల్లోని తగ్గింది అనే దాని కాడి చెప్పుకున్నాం. ఈ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి.